సామెతలు 30:26 చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసంలో కల్పించుకును. అంటే ఈరోజు దేని గురించి మాట్లాడుతున్నాము? చిన్న కుందేలు. కుందేలు అంటే మీరు ర్యాబిట్ అనుకుంటుండొచ్చేమో, అది ర్యాబిట్ కాదు. చిన్న కుందేలు ఇంగ్లీష్లో ఏమంటారంటే రాక్ బ్యాడ్జర్స్ అంటారు, లేకపోతే రాక్ హైరాక్సెస్ అంటారు. సో దే ఆర్ రాక్ బ్యాడ్జర్స్, దే ఆర్ కాల్డ్ యాజ్ రాక్ బ్యాడ్జర్స్. చిన్న కుందేలు, ర్యాబిట్ కాదండి. మీకు డిస్ప్లేలో దాని పిక్చర్ వేయబడుతుండగా చూడండి, మనకి మామూలుగా అవి కనపడవు, మరి ముఖ్యంగా పట్టణాల్లో ఉండే వారికి అసలే కనపడవు. అవి ఎక్కువ కొండల మధ్యలో బండ సందుల్లో నివసిస్తూ ఉంటాయి. కాబట్టి దాంట్లో దేవుడు అంటాడు అదే అధ్యాయంలో, బల్లి, చీమ, మిడతలు, అదే రీతిగా చిన్న కుందేలు చాలా, వీటన్ని ఈ 4 కూడా చాలా స్వల్పమైనవి, అల్పమైనవి, చాలా చిన్న జీవులు అయినను మిక్కిలి జ్ఞానం కలిగినవంట. మిక్కిలి జ్ఞానం కలిగినవి. దర్ దీస్ 4 స్మాల్ యానిమల్స్ ఆర్ ఇన్సెక్ట్స్ అని చెప్పచ్చు. బల్లి, చీమ, మిడతలు ఇవైతే ఇన్సెక్ట్స్, చిన్న కుందేలు మాత్రము యానిమల్ అని చెప్పచ్చు. అయితే ఈ బల్లి, చీమను చూస్తే ఎంత ఉంటుందండి? ఇంతే ఉంటుంది. కానీ దాని జ్ఞానం, అది మిక్కిలి జ్ఞానం అంట. అలాగా దేవుడు మనల్ని చూసి ఎప్పుడైనా చెప్పాడా? మనల్ని చూసి నువ్వు మిక్కిలి జ్ఞానవంతురాలివి, మిక్కిలి జ్ఞానవంతుడివి అని చెప్పగలిగిన అంత స్థాయికి మనం ఎదిగామా? కానీ చూడండి, చీమ మన చేతితో నలిపేస్తే చచ్చిపోతుంది, మన కాళ్ళ కింద తొక్కేస్తే అయిపోతుంది కదా. కానీ చీమ చాలా మిక్కిలి జ్ఞానము. అదే రీతిగా బల్లి, మిడతలు. దాంట్లో ఉన్నది ఏంటిదంటే ద రాక్ బ్యాడ్జర్, చిన్న కుందేళ్ళు చూసినట్లయితే ద వెరీ వీక్, అఫ్రేడ్, వెరీ ఫియర్ఫుల్. అవి చాలా బలహీనమైనవి, చాలా తొందరగా భయపడిపోతూ ఉంటాయి అన్నమాట. అయితే ఇది నాకెందుకు చెప్తున్నారండి, ఇది నాకెలాగా వర్తిస్తుంది అని అనుకుంటున్నారేమో. అవి చాలా బలహీనమైన ఘటాలు. అదే రీతిగా అవి తొందరగా భయపడే స్వభావం వాటివి. నక్కల్ని చూసినా, కుక్కల్ని చూసినా, ఆ మనుషులు వేటకని వస్తే వారిని చూసినా పరిగెత్తిపోతుంది, దాక్కుంటే. చాలా భీతితోటి జీవించే జంతువులు అనమాట. దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ పువర్ అండ్ వీక్, చాలా వీక్, వెరీ వీక్. సో వాట్ డు దే డూ? వాటి బలహీనతను అవి ఎరిగి ఏం చేస్తాయి అంటే, నా బలహీనత నాకు తెలుసు, నాలో నా వీక్నెసెస్ నాకు తెలుసు, నేను ఎక్కువగా భయపడేదాన్ని అని తెలుసుకొని అది ఏం చేస్తుందంటే, నన్ను ఎవరైనా వేటాడతారని చెప్పి, దాని బలహీనత తెలుసు, దాని బలము అంత గొప్పది కాదు అని దానికి బాగా తెలుసు. కాబట్టి ఏం చేస్తుందంటే మిక్కిలి జ్ఞానం అని దేవుడు చెప్పాడు కదా. ఆ మిక్కిలి జ్ఞానము ఏంటిదంటే కొండల్లో, శిలల్లో, బండ సందుల్లో, బండల్లో, కొండల్లో ఏం చేస్తుందంటే దాంట్లో హోల్స్ చేసి సందులు చేసి బండ సందులలో నివసిస్తాయి అన్నమాట. దే లివ్ ఇన్సైడ్ ద రాక్. ఐ వుడ్ రాదర్ సే రాక్. అవి బండ సందుల్లో నివసిస్తాయి అన్నమాట. అయితే ఎక్కడ దాచుకుంటాయి అంటే, మనుషులు వేటకి వచ్చినప్పటికీ దొరకని ప్రాంతాల్లో దాచుకుంటే, కుక్కలు కూడా కనిపెట్టలేని స్థలంలో దాచుకుంటాయి అన్నమాట. మనం చూసినట్లయితే నక్కలు ఇవన్నీ కూడా పరిగెత్తగలుగుతాయి, జింకలు పరిగెత్తగలుగుతాయి. మనం చూస్తే పశువులు, ఇట్ ఈస్ నాట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ ఆర్ కన్నింగ్ యాజ్ అ వుల్ఫ్, యాజ్ అ ఫాక్స్. అది నక్క వల్లే లేకపోతే జింకల వల్లే పరిగెత్తలేదు, నక్కల వల్లే తెలివిలేదు దానికి. కానీ వీటిని చూసినట్లయితే ఈజీగా వేటాడచ్చు, వుల్వ్స్ని వేటాడచ్చు, జింకల్ని, డీర్స్ని వేటాడచ్చు. కానీ రాక్ బ్యాడ్జర్స్ని వేటాడమని చెప్పండి, అసలు దొరకవు చేతికి. ఎందుకు అని అంటే, ఇవేమో జింకలేమో ఓపెన్ ఫీల్డ్స్లో దొరికిపోతాయి, కానీ ఇదేమో తెలివిగా జ్ఞానంతో ఎక్కడ దాచుకుంటుందని చెప్పానండి, బండ సందుల్లో. అంటే అండర్ ద రాక్. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ వేర్ ఐమ్ టేకింగ్ యూ. అయితే ఆ బండ సందుల్లో దాచుకుంటుంది. దానికి ఒక దాగు స్థలము ఏంటిది అని అంటే ద రాక్, అంటే బండ లేకపోతే పర్వతము లేకపోతే కొండ. దానికి ఆశ్రయ దుర్గము ఏంటిది అంటే ద రాక్. ఈరోజు రాక్
అని అంటున్నప్పుడు మీకు ఎవరు గుర్తొస్తున్నారండి? ఎవరు గుర్తొస్తున్నారు? ఆయన అంటాడు కదా, క్రీస్తు అనే బండ పైన కట్టబడాలని. క్రీస్తు అనే బండ పైన. ఈరోజు మనం చూసినట్లయితే ఇవి బలహీనమైన జీవులే, బలహీనమైన ఘటాలే, శక్తి లేదు, భయముతో భీతితో జీవించేవి. కానీ వాటికి ఒక్కటే ఒక విషయంలో జ్ఞానము, బలము. ఏంటిదంటే వారి ఆశ్రయదుర్గం ఎవరు, లేకపోతే ఏంటిది అంటే బండ, లేకపోతే పర్వతము, ద రాక్. It doesn't have abilities, it doesn't have all the special traits like all the other animals. ప్రతిదానికి ఏదో ఒక్కొక్క తలాంతో, నైపుణ్యతనో, ఎబిలిటీ ఏదో ఒకటి ఉంటుంది. కానీ ఈ రాక్ బ్యాడ్జర్స్కి మాత్రము స్పెషల్ ఎబిలిటీస్ అంటూ ఏది లేదు. కానీ దానికి మాత్రం జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఏంటిదంటే, నాకు ఆశ్రయ దుర్గము, నాకు సేఫ్ ప్లేస్, నన్ను దాచిపెట్టగలిగింది ఒకటి ఉంది. అది కొండ, అది పర్వతము, అది బండ అని తెలుసుకొని ఆ బండని ఆశ్రయదుర్గంగా చేసుకుంటుంది అనమాట. అయితే ఈరోజు బండ ఈ రాక్ బ్యాడ్జర్స్ గురించి, అదే రీతిగా బండలు, కొండల గురించి సూచనలు, ద సైన్స్, వాట్ ఆర్ ద సైన్స్ ఆర్ వాట్ ఆర్ ద సింబల్స్ ఆఫ్ రాక్ అండ్ రాక్ బ్యాడ్జర్స్. కొండల గురించి, అదే రీతిగా ఈ కుందేలు, చిన్న కుందేలు గురించి మనం నేర్చుకుంటాము. మొదటిగా ఏంటిదంటే, రీపొజిషన్ యువర్ సెల్ఫ్. మీరున్న స్థలంలో మీకు సడన్గా ఒపోజిషన్ వచ్చింది, వ్యతిరేకతలు వస్తున్నాయి, అడ్డంకులు వస్తున్నాయి, ఎంతగానో శోధనలు, పోరాటాలు వస్తున్నాయి. అయితే అటువంటి పరిస్థితుల్లో వేర్ ఆర్ యు రన్నింగ్? ఎవరి దగ్గరికి, లేకపోతే ఎక్కడికి పరిగెత్తుతున్నారు? వేర్ డు యు రన్ వెన్ యూ హ్యావ్ ప్రాబ్లమ్స్ ఆర్ ఫియర్స్? సమస్యలు కానీ, భయాలు కానీ మీ వెంట వస్తున్నప్పుడు, లేకపోతే మీకు కలుగుతున్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఈరోజు చాలామంది మీకు చెప్పగలుగుతాం ఏంటిదంటే, దేవుని కృపను బట్టి నాకు చక్కటి తల్లి ఉన్నారు, తండ్రులు ఉన్నారు, వీరందరూ ఉన్నారు అని చెప్తున్నారేమో. వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్. నాకు మంచి స్నేహితులు ఉన్నారు, అదే రీతిగా ఫెలోషిప్ ఉంది, సహవాసం ఉంది, చర్చ్ సహవాసం ఉంది, వీరున్నారు, వారున్నారని మీరు చెప్తున్నారేమో. కానీ వచ్చిన వెంటనే చాలామంది ఒకళ్ళు అంటారు, ఒక దైవజనులు అంటారు ఏంటిదంటే, డోంట్ రన్ టు ద ఫోన్ బట్ రన్ టు ద థ్రోన్ అంటారు. రిమెంబర్ దాట్. మీకు అందరికీ దేవుడు చెప్తున్నాడు ఏంటిదంటే, డోంట్ రన్ టు ద ఫోన్ బట్ రన్ టు ద థ్రోన్. సమస్య వచ్చిన వెంటనే, భయం కలిగిన వెంటనే, లేకపోతే ఒపోజిషన్స్, వ్యతిరేకతలు వచ్చిన వెంటనే ఫోన్ తీసుకొని కాల్ చేసి, అసలు ఏం జరిగిందో తెలుసా అమ్మ, అసలు ఏం జరిగిందో తెలుసా నాన్న, అసలు ఏం జరిగిందో తెలుసా అని అందరికీ చెప్తారు, దేవునికి తప్ప. దేవుని సన్నిధికి వచ్చిన మీరు, దేవుని సన్నిధిలో ఉన్న మనము మొదటిగా రాక్ బ్యాడ్జర్ అంటే ఈ చిన్న కుందేలు ఏం చేస్తుంది తెలుసా అండి? దానికి భయం కలిగినప్పుడెల్లా, దానికి బాధ కలిగినప్పుడెల్లా, లేకపోతే దానికి ఎవరో దాన్ని వేటాడుతున్నారు అని తెలుసుకున్న వెంటనే ఏం చేస్తుందంటే బండ దగ్గరికి వెళ్ళిపోతుంది. బండ ఆశ్రయదుర్గము, బండ దాగుస్థలము అని చెప్పాను కదా, దాని ఆశ్రయదుర్గం ఆ బండనే దాని దాగుస్థలము. దాన్ని వేటాడడానికి సింహమో, లేకపోతే పులియో, నక్కనో ఏవో వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే, ఆ హై మౌంటైన్స్ పైన, అంటే ఎత్తైన కొండలపైన, ఆ కొండల సందులో, ఎత్తైన కొండ అదేదో కింద చేసుకోదండి సందు, ఎత్తైన కొండలో ఆ సందు చేసుకొని వెంటనే పరిగెత్తుతుందంట. ఈరోజు అపవాది మిమ్మల్ని దాడి చేస్తున్నాడంటే, నేను అపవాదిని బెదిరిస్తాను చూడు అని మీరు పరిశుద్ధంగా లేకుండా, మీరు సరిగ్గా మీ జీవితాన్ని కాపాడుకోకుండా, మీ పరిశుద్ధతను కాపాడుకోకుండా నేను అపవాదిని బెదిరిస్తానంటే మీరు నిజంగా అపవాది బెదిరిపోతాడు అని మీరు అనుకుంటున్నారా? యేసే నామం వాడినంత మాత్రాన మీకు శక్తి ఉంది అనుకుంటున్నారా? నో, యూ కెనాట్ డూ దాట్. ఈరోజు యేసే నామంలో శక్తి, లేకపోతే యేసే నామం మనం ప్రచురించింది కావాలి, జరగాలి అని మనం అనుకున్న ఎడల ఏం చేయాలంటే, మొదటిగా పరిశుద్ధతను కాపాడుకోవాలి. అదే రీతిగా మన జీవితాన్ని జాగ్రత్తగా, అన్ని రీతులుగా దేవునికి ఇష్టంగా, ఇంపుగా నేను ఉన్నానా? ఇస్ గాడ్ ప్లీజ్డ్ విత్ మీ? దేవుడికి ఇష్టమేనా నేను చేసేది, నేను చూసేది, నేను మాట్లాడేది, నేను ప్రవర్తించేది దేవునికి ఇష్టమా? మనము నిజంగా పరిశుద్ధంగా జీవిస్తే ఆటోమేటిక్గా దేవుని శక్తి మనలో నుండి కనపరచబడుతుందండి. ఈరోజు అందరిలాగా జీవిస్తూ నేను ఏదో ఒక రోజు దేవుని నామంలో బంధిస్తాను, పోరాడతాను అని అంటే కుదరదు. మనము చాలామంది యాక్సెప్ట్ చేయము, అంగీకరించం. కానీ మనం కూడా రాక్ బ్యాడ్జర్స్ లాగా చిన్న కుందేల వల్లే బలహీన ఘటాలు, చాలా బలహీనంగా ఉన్నారు. మేబీ యూఆర్ ఫిజికలీ స్ట్రాంగ్, భౌతికంగా, శారీరకంగా బలవంతులుగా ఉన్నారేమో, ఆరోగ్యంగా బాగానే ఉన్నారేమో. కానీ యూ షుడ్ యాక్సెప్ట్ దట్ మెంటలీ ఆర్ ఇన్ విజ్డమ్ వీఆర్ వీక్.
జ్ఞానము లేదు, తెలివి లేదు, ఎలాగ ప్రవర్తించాలో ఎలాగ నడుచుకోవాలో మనకు తెలీదు. అందుకని మిక్కిలి జ్ఞానం, ఒకటి జ్ఞానం కలిగినవి అని చెప్పలేదండి దేవుడు. మిక్కిలి జ్ఞానం కలిగిన 4 జీవులు ఉన్నాయి, దాంట్లో ఇది చిన్న కుందేలు ఒకటి. అది ఆ భయం వచ్చినప్పుడు, లేకపోతే అపవాది ద ఎనిమీ వెన్ ఇట్ ఈస్ ప్రేయింగ్ ఓవర్ రాక్ బ్యాజర్స్, అది ఆడిన వెంటనే అది ఏం చేస్తుందండి, వెంటనే దేవుని సన్నిధికి లేకపోతే ఆ బండ సందుకి పారిపోతుంది అనమాట, దాక్కుంటుంది దాగు స్థలం దగ్గర. ఈరోజు దేవుడు మీకు చెప్తున్నాడు, డోంట్ సీక్ పీపుల్. కష్టం రాగానే వీళ్ళు ఇస్తారా డబ్బులు, వాళ్ళు ఇస్తారా డబ్బులు, వీళ్ళని అడుగుదామా వాళ్ళని అడుగుదా, ఎందుకు మోకరించి ప్రార్థన చేస్తే దేవుడే మార్గం తెరవడా, అసాధ్యమైన కార్యాన్ని సుసాధ్యపరచడా. ఎన్నో మార్లు మీరు గాడ్ జనరల్ చూసాం కదండి, వారు అవసరతల్లో ఉన్నప్పుడు వారు ఎప్పుడు కూడా బయటికి వెళ్ళి చేయి జాపి అడుక్కోలేదు, నాకు డబ్బులు ఇవ్వు, నాకు సహాయం చేయి, మేము ఈ సేవ చేయాలని ఎప్పుడు అడగలేదు. మరి ముఖ్యంగా ఏమీ కార్మైకిల్ విషయము మనం తెలుసుకున్నాం, విన్నాము. తనకెంతో అవసరత, అంతమంది పిల్లల్ని చూసుకోవాలి, వారందరి అవసరతలు తీర్చాలి, సబ్బులు, బట్టలు, ఆహారము, ఇవన్నీ వారి అవసరతలు తీర్చాలి. అప్పుడు ఏం చేసింది తెలుసా, తన దగ్గర సరిగ్గా డబ్బులు లేవు, నో ఫండ్స్, నో ఫారిన్ ఫండ్స్, నో ఫండ్స్ ఫ్రమ్ ఎనీబడి, నో సపోర్ట్ ఫ్రమ్ ఎనీబడి. అటువంటి పరిస్థితుల్లో వెంటనే మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆశ్చర్యరీతిగా వెతుకుంటూ వచ్చి తలుపు తట్టి, నాకు దేవుడు చెప్పాడు ఇన్ని కిలోల బియ్యం ఇవ్వమని అని 1000 kilos ఆఫ్ రైస్ బ్యాగ్స్ వాళ్ళు తెచ్చి ఇచ్చారనమాట తను ప్రార్థన చేసినప్పుడు. ఈరోజు నిజంగానే అవసరం ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు, భయం ఉన్నప్పుడు, వేదన ఉన్నప్పుడు, అనారోగ్యం ఉన్నప్పుడు, హూమ్ ఆర్ యు గోయింగ్ టు, ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? మొదటిగా మోకరించి, దేవా నా పరిస్థితి ఇదయ్యా. అందుకే ఇందాక చెప్పా, డోంట్ గో టు పీపుల్, డోంట్ గో టు ఫోన్, గో టు ద థ్రోన్, సింహాసనము, ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళి మోకరించి అడిగితే ఆయన ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడని, మనుషుల్ని కూడా వాడుకొని మీకు సహాయాన్ని అందించే దేవుడు మన దేవుడు.